హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, అడ్వకేట్, వైజాగ్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత 2023. ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ మనకి రెగ్యులర్గా 3 ఉంటాయి: ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటిని కూడా అమెండ్మెంట్ చేసి 3 కొత్త చట్టాలను మన గవర్నమెంట్ వారు మనకి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అందులో ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహితగా మార్చడం జరిగింది. 2, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక సురక్షా సంహిత అని మార్చడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం కింద మార్చడం జరిగింది. ఇవేంటంటే కంప్లీట్గా రీప్లేస్ చేయడం జరిగింది. ఆ యాక్ట్స్ మొత్తం మూడింటిని కూడా మనకి ఈ రోజు నుంచి, అంటే జూలై 1, 2024 నుంచి ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ మనకి పాతవి ఉండవంటే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అనేవి రీప్లేస్ చేసి ఈ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ కింద అమెండ్మెంట్ చేసి వాటిని రీప్లేస్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా డిలీట్ చేయడం కాదు, చిన్న చిన్న సవరణలు చేసి ఇంట్రడ్యూస్ చేయడం, మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ వాటి ప్లేస్లో వీటిని కొనసాగిస్తారు. అవే సెక్షన్స్ ఉంటాయి, కొంచెం అటు ఇటు అయినాయి. అవి ఏంటి, అమెండ్మెంట్ ఏంటేంటి చేశారు అన్నది తెలుసుకోవడానికి ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ ఈరోజు ఒక్క క్లాస్ నేను బిఎన్ఎస్ మీద, అంటే ఇండియన్ పీనల్ కోడ్ రీప్లేస్ చేసి ఏ రకంగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చేయడం జరిగింది అన్నది చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ఒక్క క్లాస్లో అయిపోయేది కాదు కాబట్టి చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. ఈ రోజు నుంచి మనకు అమల్లోకి వస్తున్నాయి కాబట్టి కొంచెం వాటిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాకు కూడా కంప్లీట్ నాలెడ్జ్ అయితే లేదు, కాకపోతే తెలిసినంత మేరకు మీతో షేర్ చేసుకుందాం అనేసి ఉద్దేశంతో ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్గా మా సర్కిల్ దీనిలో కొంతమంది జూనియర్స్ రెగ్యులర్గా అడగడం జరుగుతుంది, కొంచెం వీటి మీద చిన్న క్లాస్ ఏమైనా చేస్తే బాగుంటుందని. సో దానికి వస్తుంది నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో భారతీయ న్యాయ సంహిత, దాని మీద చిన్న ఇంట్రడక్షన్ క్లాస్ మీకు చెప్తాను. తర్వాత వీలైతే మనకి ఇంకా లెంతీగా చెప్పుకుందాం. ఫస్ట్ ఈ సెక్షన్, ఈ యాక్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ పీనల్ కోడ్లో మనకి 511 సెక్షన్స్ ఉండేవి, 23 చాప్టర్స్ దగ్గర ఉండేవి. సో వాటిని అమెండ్ చేసి కొంచెం తగ్గించడం జరిగింది సెక్షన్స్ అయితే. అవి చాప్టర్స్ అయితే ఇప్పుడు మనకి బిఎన్ఎస్ ప్రకారం 20 చాప్టర్లని చేశారు. అదేవిధంగా సెక్షన్స్ని అయితే 511 నుంచి 358కి 358 సెక్షన్లకి తగ్గించడం జరిగింది. అంటే దీని ఉద్దేశం మనకి ఇప్పుడు 160 సెక్షన్స్ పోయినాయి కాబట్టి చాలా వరకు పనిష్మెంట్స్ తీసేశారేమో అనుకుంటున్నారు కొంతమంది, బట్ అది కాదు. చాలా వరకు అయితే దగ్గరగా చేయడం జరిగింది. పనికిరాని సెక్షన్స్ కొన్ని వాళ్ళ ఒపీనియన్ ప్రకారం కొన్ని అయితే మనకి అక్కర్లేదు అనుకున్న సెక్షన్స్ని ఏంటంటే డిలీట్ చేసేయడం జరిగింది. సో అదేవిధంగా కొన్ని సెక్షన్స్ని యాడ్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు వరకు మనం అయితే కొంచెం యాడింగ్స్ ఏంటేంటి జరిగినాయి, కొత్త సెక్షన్స్ మనకి ఏంటి వచ్చినాయి, కొత్త పనిష్మెంట్స్ కానీ నేరాలు కానీ ఏ విధంగా మనకి ఇంప్లిమెంటేషన్ వస్తాయి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బిఎన్ఎస్లో కొన్ని సెక్షన్స్ని మనకి కొన్ని పనిష్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకి కమ్యూనిటీ సర్వీసెస్ అనేసి చెప్పి ఒక పనిష్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే రెగ్యులర్గా కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్లో మనకి 5 ఉండేవి. మనకి ఏంటంటే డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఆర్ సింపుల్ ఇంప్రిజన్మెంట్, ఫైన్ అండ్ ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అనేసి 5 రకాల పనిష్మెంట్స్ ఉండేవి. దీంతో పాటు ఇప్పుడు కమ్యూనిటీ సర్వీసెస్ అనేసి చెప్పి కూడా ఒక సెక్షన్ని యాడ్ చేయడం జరిగింది. సెక్షన్ అంటే ఒక ప్రావిజన్ని యాడ్ చేయడం జరిగింది. అది కూడా అంటే పనిష్మెంట్స్లో ఈ 5 కాకుండా ఇన్ కేస్ కోర్టు వారు నేరం చేశారు అని చాలా చిన్న అఫెన్సెస్లో ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఏంటో కూడా చెప్తాను. ఈ 5 పనిష్మెంట్సే కాకుండా అదే ఒకవేళ ఏదైనా నేరం ప్రూవ్ అయితే అతను జైలుకి పంపిస్తారు, లేకపోతే ఫైన్ వేస్తారు. ఇప్పుడు ఏంటంటే అడిషనల్గా అవే కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్ చేయమని చెప్పి కూడా డైరెక్షన్ ఇచ్చే సందర్భం ఇప్పుడు ఈ బిఎన్ఎస్ నుంచి రావడం జరిగింది. కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఏదైనా ఓల్డేజ్ సెంటర్కి కానీ, ఆర్ఫనేజ్కి కానీ,
లేకపోతే పంపించి జస్ట్ ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ వాళ్ళకి సర్వీస్ చేయాలి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే ట్రాఫిక్లో నించుని వాళ్ళకి ఒక 1/2 డే కానీ ఫుల్ డే కానీ ఉంచండి. ఇదేంటంటే మనకి ఎగ్జాంపులే చెప్తున్నాను. ఈ బిఎన్ఎస్లో అయితే ఎక్కడ పక్కాగా బిఎన్ఎస్ కమ్యూనిటీ సర్వీసెస్ అంటూ ఏంటి ఎక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరగలేదు నేను చూసినంత వరకు కూడా. సో కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఏం లేదు, ఒక సేవ చేయడానికి ఒక ఏదైనా చిన్న చిన్న అఫెన్సెస్లో మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. దొంగతనం చేసినా లేకపోతే చిన్న చిన్నవి అంటే కోర్టుకి డైరెక్షన్ ఇచ్చినప్పుడు అటెండ్ అవ్వకపోయిన వాటికి సెక్షన్స్ కూడా ఇచ్చారు. 202 బిఎన్ఎస్ ప్రకారం కానీ, 209 బిఎన్ఎస్ ప్రకారం కానీ, 217 ఇలా ఇంకొక మొత్తం 5-6 ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి జైలు కానీ, లేకపోతే ఫైన్ కానీ, లేకపోతే కమ్యూనిటీ సర్వీసెస్ అని కానీ వాళ్ళకి వాడికి పనిష్ చేసే అవకాశం, శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది కొత్తగా మనకి బిఎన్ఎస్లో యాడ్ చేయడం జరిగింది ఈ పనిష్మెంట్ని. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మాబ్ లించింగ్ అని చెప్పి మర్డర్ సెక్షన్ మనకి 302 ఇదివరకు ఐపీసీలో మర్డర్ ఉండేది, దాన్ని ఇప్పుడు మనకి 103 చేసేసారు. అంటే 100 నుంచి కూడా మనకి ఇప్పుడు కల్పబుల్ హోమ్సైడ్ పనిష్మెంట్స్ అగెనిస్ట్ బాడీ మనకి స్టార్ట్ అవుతుంది. అందులో ఏంటంటే 103కి పనిష్మెంట్ ఫర్ మర్డర్ ఇచ్చారు. అదే 103లో మాబ్ లించింగ్ అంటే మాబ్ అంటే గుంపు, ఒకవేళ 5 or more persons కానీ ఏదైనా ఇలాంటి మర్డర్ విషయంలో కానీ వాళ్ళకి ఏదైనా ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళకి 7 years or ప్లస్ ఎంతో ఇచ్చారు దానికి పనిష్మెంట్. సో మాబ్ లించింగ్ అన్నది 103 Clause 2 ప్రకారం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పనిష్మెంట్ అయితే 7 years ప్లస్, లైఫ్ అయితే డెత్ కానీ కాదు దానికి. అంటే 5 or more persons కానీ ఏదైనా ఈ క్రైమ్లో మర్డర్కి సంబంధించిన క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్లయితే దానికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని మాబ్ లించింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 103 Clause 2 ప్రకారం. అదేవిధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటూ ఒక పదాన్ని మనకు క్రైమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మనకి ఈ బిఎన్ఎస్లో. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటంటే ఏదైనా కిడ్నాప్, థెఫ్ట్, ఎక్స్టార్షన్ ఇలా పెద్ద అఫెన్సెస్లో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి మెంబర్స్ అందరూ కానీ, లేకపోతే ఎనీ వన్ ఆఫ్ మెంబర్ అంటే ఒక పెద్ద మెంబర్ ఒక పెద్ద గ్రూప్ని ఫామ్ చేసి దాన్ని ఒక సిండికేట్గా నడిపిస్తూ ఇలాంటి పెద్ద అఫెన్సెస్, ఎక్స్టార్షను, లేకపోతే ఇంకా కిడ్నాప్, రేపు ఇలాంటి పెద్ద అఫెన్సెస్ని కానీ చేయడానికి వాళ్ళని ఈ సిండికేట్ని వాడుకున్నట్లయితే అందరికీ, లేకపోతే వాటిని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు. అంటే ఒక సొసైటీని మిస్లీడ్ చేసే ప్రయత్నం ఇలాంటి పెద్ద అఫెన్సెస్లో చేసి ఒక గ్రూప్గా ఫామ్ అయినట్టు కానీ చేసినట్లయితే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేసి అంటారు. దాన్ని మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో 111 సెక్షన్ 111లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని. సో దీంతో పాటు పెద్ద అఫెన్సెస్సే కాకుండా చిన్నవాటికి కూడా అంటే పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని చెప్పి సెక్షన్ 112లో దాన్ని కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే చిన్న అఫెన్సెస్, చిన్న దొంగతనాలు కానీ, అంటే గ్రూప్గా ఫామ్ అయ్యి చిన్న దొంగతనాలు కానీ, లేకపోతే చీటింగ్ కూడా అనేసి రాయడం జరిగింది. ఎవరినైనా మోసం చేసినా కానీ, లేకపోతే బ్లాక్ టికెట్స్ అమ్మినా కానీ, అదేవిధంగా గ్యాంబ్లింగ్ జూదంలో పాల్గొన్నా కానీ, అంటే ఈ ఒక ఆర్గనైజింగ్ చేసి ఒక గ్రూప్ని ఫామ్ చేసి వాళ్ళతోటి ఈ పనులు చేయించినట్లయితే వాళ్ళకి సెక్షన్ 112 బిఎన్ఎస్ ప్రకారం ఇప్పుడు వాళ్ళకి పనిష్ చేసే అధికారం కోర్టుకుంది. ఇప్పుడు 111 ప్రకారం మనకి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే పెద్ద అఫెన్సెస్ కానీ, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ 112 ప్రకారం చిన్న నేరాలు చేసిన ఆ గ్రూప్కి కానీ, ఆ సిండికేట్కి కానీ, ఆ మెంబర్స్ అందరికీ కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఇది 112లో చెప్పడం జరిగింది. అదేవిధంగా 113 అని ఒక న్యూ సెక్షన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని టెర్రరిస్ట్ యాక్ట్ అని చెప్పి దానికి కొత్త ప్రావిజన్, కొత్త పనిష్మెంట్, కొత్త సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. టెర్రరిస్ట్ యాక్ట్ ఏంటంటే ఒకవేళ సొసైటీ కానీ, ఏదైనా పబ్లిక్ ఆర్గనైజింగ్ గవర్నమెంట్ బాడీస్ కానీ ఏదైనా థ్రెట్ ఇచ్చినట్లయితే, మీకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏంటో తెలుసు, దానికి ఎన్నాళ్ళు కూడా మనకి ఒక స్పెషల్ ప్రావిజన్ అంటూ ఇండియన్ పెనల్ కోడ్లో అయితే లేదు. సో ఇప్పుడు దానికి బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో 113 ప్రకారం టెర్రరిస్ట్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి దానికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సెక్షన్ 69 అని కొత్తగా ఒకటి యాడ్ చేశారు బిఎన్ఎస్లో. అదేంటంటే హ్యావింగ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ బై
డిసీట్ఫుల్ మీనింగ్ అని చెప్పి, అంటే ఫాల్స్ ప్రామిస్ చేసి, ఎవరైనా ఫాల్స్ ప్రామిస్ చేసి, అబద్ధంగా ఏదైనా ఒక ప్రామిస్ చేసి, మీకు అలానా ఉద్యోగం ఇప్పిస్తాను కానీ, లేకపోతే పలానా ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో కొన్ని భూమి ఇప్పిస్తాను, లేకపోతే ఇంకోటి ఎనీ రకంగా ఒక ఫాల్స్ ప్రామిస్ చేసి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒకవేళ సెక్సువల్ ఇంటర్ కోర్స్లో కానీ వాళ్ళని ఉమెన్ తోటి కానీ చేసినట్లయితే దానికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే సెక్షన్ 69 అన్నది ఇన్నాళ్ళు ఐపీసీలో లేదు, దీనికి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సెక్షన్ 69 ప్రకారం మనకి బిఎన్ఎస్లో ఇది ఒక అఫెన్స్ కింద, సెక్సువల్ ఇంటర్ కోర్స్ బై ఎంప్లాయింగ్ డిసీట్ఫుల్ మీన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి సెక్షన్ 69 ఒకటి యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 95 బిఎన్ఎస్ మనకి చెప్పారు ఏంటంటే, చిన్నపిల్లలని కానీ ఏదైనా అఫెన్స్కి మనం వాళ్ళని వాడుకున్నట్లయితే, అంటే వాళ్ళని కానీ మనం అపాయింట్ చేసుకుని చిన్నపిల్లలు ఏదైనా థెఫ్ట్ కానీ ఇంకా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ సెక్షన్ ఇప్పుడు మనకి 95 బిఎన్ఎస్లో అయితే వీటికి అఫెన్స్ కింద కన్సిడర్ చేసి చిన్నపిల్లలని కానీ ఎంప్లాయ్ చేసుకుని మనం అపాయింట్ చేసుకుని మైనర్స్ని, అంటే చైల్డ్ అనేసి ఇప్పుడు కొత్త చట్టం మనకి యాజ్ పర్ బిఎన్ఎస్ ఏంటంటే 2-3 ప్రకారం చైల్డ్ అంటే ఏంటో కూడా మనకి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. 18 ఏళ్ళ లోపు పిల్లలందరినీ కూడా చైల్డ్ అనేసి అంటారు. సో ఇప్పుడు 95 బిఎన్ఎస్ ప్రకారం ఒక చిన్నపిల్లలు 18 ఏళ్ళ లోపు వాళ్ళని కానీ మనం ఏదైనా నేరం చేయడానికి మనం కానీ డిప్లాయ్ చేసుకున్నట్టు, మనం ఎంప్లాయ్ చేసుకున్నట్లయితే వాళ్ళని అది నేరం కింద పరిగణించబడుతుంది. అదేవిధంగా ఇన్నాళ్ళు మనకి ఇప్పుడు 304 బిఎన్ఎస్ ప్రకారం స్నాచింగ్ అంటూ ఒక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్నాచింగ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ఫోన్ కానీ లాక్కున్నా, లేకపోతే మెళ్ళ చైన్ లాక్కున్నా, ఇంకా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కానీ ఇలాంటివి ఏదైనా వాళ్ళ మూవబుల్ ప్రాపర్టీస్ని ఏమైనా కానీ వాళ్ళ లాక్కుని వెళ్ళిపోయినట్లయితే దాన్ని స్నాచింగ్ అంటాం. దానికి ఇన్నాళ్ళు అయితే ఐపీసీలో అయితే అక్కడ దానికి ఇన్నాళ్ళు లేదు. ఇప్పుడు ఈ 304 బిఎన్ఎస్ ప్రకారం దానికి మనకి నేరం కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ సెక్షన్స్ వరకు అయితే ప్రస్తుతానికి బిఎన్ఎస్లో మనకి కొత్తగా యాడ్ అయిన సెక్షన్స్ మనకి కమ్యూనిటీ సర్వీసెస్, మాబ్ లించింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇంకా పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిస్ట్ యాక్ట్, అదేవిధంగా 69 బిఎన్ఎస్, 95 బిఎన్ఎస్, 304 స్నాచింగ్, ఈ రకంగా కొన్ని కొత్తవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. నేను కూడా కంప్లీట్గా జస్ట్ చిన్న నాలెడ్జ్ షేరింగ్ కోసం అనేసి మీకు ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని డిలీట్ చేసిన సెక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూసినట్లయితే సెడిషన్ 124A ఐపీసీలో రాజద్రోహం ఉండేది, నేరం కింద పరిగణించబడేది. అదేంటంటే కంప్లీట్గా తీసేశారు, ఆ సెక్షన్ డిలీట్ చేశారు. దాని ప్లేస్లో అయితే 152 అనుకుంటాను బిఎన్ఎస్ ప్రకారం, అంటే గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఏదైనా హేట్ స్పీచ్ కానీ చేసినట్లయితే 152 బిఎన్ఎస్ ప్రకారం సమ్ పనిష్మెంట్ ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఖచ్చితంగా అయితే నాకు చెప్పలేను, కానీ దానికైతే 124A అయితే ఖచ్చితంగా సెడిషన్ డిలీట్ చేసేయడం జరిగింది. దానికి ప్లేస్లో దానికి సంబంధించి కొంచెం హేట్ స్పీచ్ కానీ చేసినట్లయితే అగెనిస్ట్ గవర్నమెంట్ కానీ, అంటే ప్రేరేపించినట్లయితే అలాంటివి వాళ్ళకి 152 ప్రకారం దానికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది బిఎన్ఎస్లో. అదేవిధంగా ఇన్నాళ్ళు మనకి సెక్షన్ 309 ఐపీసీ చూసినట్లయితే అటెంప్ట్ టు కమిట్ సూసైడ్, అంటే మనకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది నేరంగా పరిగణించి పనిష్మెంట్ ఇచ్చేవారు. ఆ సెక్షన్ కంప్లీట్గా డిలీట్ చేసేసారు. సో 309 ఐపీసీ అయితే మనకి రీప్లేస్ అవ్వలేదు బిఎన్ఎస్లో. సో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి ఎవరైనా దొరికినట్లయితే ఇన్నాళ్ళు దానికి పనిష్మెంట్ ఉండేది, ఇప్పుడు పనిష్మెంట్ లేదు. కాకపోతే కౌన్సిలింగ్స్ ఇవ్వమనేసి కానీ ఉంది, దానికి డైరెక్షన్ ఉంది. సో ఈ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏంటంటే మనకి ఈ రకంగా భారతీయ న్యాయ సంహిత కింద రీప్లేస్ చేయడం జరిగింది. కొన్ని సెక్షన్స్ యాడ్ అయినాయి, కొన్ని సెక్షన్ డిలీట్స్ అయినాయి. ఇంకా మనకి నేను నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కొంచెం లెందీగా, అంటే ప్రావిజన్ వైజ్ మనకి అవకాశం ఉంటే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ నేను ఏమన్నా చెప్పుంటే దయచేసి ప్లీజ్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇది నాకు కంప్లీట్ నాలెడ్జ్ లేదు, కానీ నేను చూసినంత మేర చిన్న నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఈ క్లాస్ చెప్పడం జరిగింది. అది కూడా కొంతమంది రెగ్యులర్గా అడగడం వల్ల చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.